విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైన కొంటకు రుజువునై ఉన్నది. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యముల నిర్మాణమైనవని, అందును బట్టి దృశ్యమైనవని కనబడే పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసాన్ని బట్టి హేబెల్ కైన్ కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతను అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను నీతిమంతుడని సాక్ష్యం పొందాను. అతను మృతి నుండి విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసాన్ని బట్టి హనకు మరణం చూడకున్నట్లు కొనుపబడాను. అతడు కొనుపబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండని సాక్ష్యం పొందాను. కాగా దేవుడు అతను కొనుపబడాను గనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెదకు వారికి ఫలం దయచేవాడని నమ్మాలి కదా. విశ్వాసాన్ని బట్టి నోవహు ఆదివారం చూడ సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను. అందువలన అతను లోకమే నేరస్థాపన చేసి విశ్వాసాన్ని బట్టి కలుగు నీతికి వారసుడు ఆయన. అబ్రహాం పిలువబడినప్పుడు ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందిన ఒక ప్రదేశం నాకు బయలువెళ్ళాను. మరి ఎక్కడికి వెళ్ళవాలని ఆ ఎరుగక బయలువెళ్ళాను. విశ్వాసాన్ని బట్టి అతడును అతనితో ఆ వాగ్దానంకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు గుడారంలో నివసించి చనుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులేరి. ఎలాగనగా దేవుడు దేనికి శిల్పై నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుచుండెను. విశ్వాసాన్ని బట్టి శారయ్య నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించిన దేవుని గర్భం ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతులైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రంలో వెళ్ళిన సముద్ర తీరం అందరూ లెక్కింప శక్యం కానీ ఇసుక వెళ్ళిన సంతానం కలిగెను. వీరందరూ ఆ వాగ్దానాల ఫలం అనుభవింపకపోయినా దూరం నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గల వారే మృతి నొందిరి. ఇలాగూ చెప్పుగా తమ స్వదేశంను వెదకుచున్నామని విషదపరచుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చి ఆ దేశం జ్ఞాపకం అందించుకునే మరల వెళ్ళటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశం కోరుచున్నారు. అందుచేత తాము వారి దేవుడును అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలాగనగా ఆయన వారి కొరకు ఒక పట్టణం సిద్ధపరిచి ఉన్నాడు. అబ్రహాము శోధింపబడి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానంలో సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనని సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడిన అబ్రహాము మృతులలో సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడు ఎంచిన వాడై తన యొక్క కుమారుని నడిపించి ఉపమాన రూపంగా మృతుల నుండి వారిలో పొందెను. విశ్వాసాన్ని బట్టి యాకోబు అవసర కాలం మందు యోసేపు కుమారులలో ఒక్కొక్కరిని ఆశీర్వదించి తన చేతికార మొదల మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేసెను. విశ్వాసాన్ని బట్టి యోసేపు అవసర కాలం మందు సమీపించినప్పుడు ఇశ్రాయేలు కుమారుల నిర్గమను గూర్చి ప్రశంసించి తన శల్యమును గూర్చి వారికి ఆజ్ఞాపించెను. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైంట చూచి విశ్వాసాన్ని బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసంలో అతన్ని దాచిపెట్టిరి. విశ్వాసాన్ని బట్టి మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకోలేదు. ఎలానగా దేవుడు వారిని అతడు అదృశ్యుడైన అని చూసినట్టుగా స్థిరబుద్ధి గలవాడై రాజగృహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. తొలిచూరు పిల్లలను నాశనం చేయవాడు ఇశ్రాయేలును ముట్టకు నిమిత్తము విశ్వాసాన్ని బట్టి పక్షాను రక్తప్రోక్షణ ఆచారం ఆచరించెను. విశ్వాసాన్ని బట్టి వారు పొన్నెల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి. ఐగుప్తీయులకు చేజూచి మునిగిపోయిరి. విశ్వాసాన్ని బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణ చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. విశ్వాసాన్ని బట్టి రహాబను వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున ఆ విధేయులతో పాటు నశింపకపోయాను. ఇక ఏమి చెప్దును? గిద్యోను, బారాకు, సంసోను, యోఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయం చాలదు. వారి విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతికార్యములను జరిగించిరి, వాగ్దానాలను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్నిబాణాలను చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధంలో పరాక్రమశాలురైరి, ఆయనల సేనలను పారదోలిరి. స్త్రీలు మృతులైన తమ పునరుద్ధానం వారి పొందగోరి విడుదల పొందినోళ్ళకి యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొడ దెబ్బలను, ఖైదు అనుభవింపిరి, రాళ్లతో కొట్టబడిరి, రంవంతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి. గొర్రె చర్మం, మేక చర్మం వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు కొండల మీద, గుహల్లోను, అడవులలోను, సురంగంలలోనూ తిరులాడుచు సంచరించిరి. అటివారికి లోకం యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనా మనం లేకుండా సంపూర్ణులు కాకు నిమిత్తము దేవుడు వారిని గూర్చి మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచి ఉన్నాడు గనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపకలేదు.
యెషయా 53. మేము తెలియజేసిన సమాచారం ఎవరినమైన యెహోవానికి బయలుపరచబడాను. లేత ముఖం నుండి నా భూమిలో వచ్చిన ముఖాలను అతడు ఆయన పెరిగాను. అతనికి స్వరూపమైన సౌశల్యం లేదు. మనం అతను చూచి అప్పగించినట్లుగా అతని యందు స్వరూపం లేదు. అతను తృణీకరింపబడిన వాడు, ఆయన మనుషుల వల్ల విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించినాడు గాను, మనుషుల వలన చూడనొల్లని వాడి గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతుమి. నిశ్చయంగా అతడు మన రోగములను భరించాను, మన వ్యసనములను వహించాను. ఆయనను మొత్తబడినవాని గాను, దేవుని వలన బాధింపబడినవాని గాను, శ్రమ నొందినవాని గాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనం అందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడిని తనకి ఇష్టమై త్రోవ తొలగెను. యెహోవా మన అందరి దోషం అతని మీద మోపెను. అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడిన అతను నోరు తెరవలేదు. మొదకు తేబడి గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అనేట గొర్రె మౌనంగా నిన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాపు తిరుగునొందిన వాడే అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమ క్రియలను బట్టి అతడు ముత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరంలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయంగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతడు నోట ఏకపడం లేదు. అతను నలగొట్టుటకు యెహోవాకి ఇష్టమైన ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహార్థ బలి చేయగా అతని సంతానం చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమగును. అతడు తను కలిగిన వేదన చూసి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదని గనులతో కలిసి కొలాసము విభాగించుకొనును. ఎలా అనగా మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయన అనేకుల పాపం భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. యాకోబు 3. నా సోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుము అని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండి. అనేక విషయంలో మనం అందరం తప్పిపోచున్నాము. ఎవడైనా మాట ఎందుకు తప్పని ఎడలా అట్టివాడు లోపం లేని వాడే తన సర్వశరీరమును స్వాధీనం అందించుకునే శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబట్టకై నోటికి కళ్ళం పెట్టి వాడి శరీరం అంతే త్రిభుజం కదా. ఓడలను కూడా చూడడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలి కొట్టుకొని పోబడినాను. ఓడ నడుపు అని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడను. అలాగనే నాలుక చిన్న అవయమైన బహుగా అదిరిపడెను. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన ఆడవిని తగులబెట్టును. నాలుక అగ్ని. నాలుక మన అవయంలో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వశరీరమునకు మాలిన్యం కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమును చిచ్చిపెట్టును. ఆయన నరకం చేత చిచ్చిపెట్టబడను. మృగపక్షి సర్పజల చరములలో ప్రతి జాతి నరజాతి చేత సాధు కజాలను. సాధు ఆయన కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషయంతో ఉన్నది. దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక నోట నుండి ఆశీర్వచనం శాపవచనం బయలు వెళ్ళను. నా సోదరులారా, ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలు ఒక జలం నుండి తీయని నీరు చేదు నీరును ఊరున. నా సోదరులారా, అంజూరపు చెట్టు ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగ అంజూర పండ్లైనను కాయను. అటువలనైనా ఉప్పు నీళ్ళ నుండి తీయని నీళ్లు ఊరవు. మీరు జ్ఞానం వివేకం గలవాడేవాడు. వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన కనపరచవలెను. కాబట్టి మీ హృదయములలో సహింపనలవి కానీ మత్సరమును విరోధమును ఉంచుకొని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానం పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దైవంలో జ్ఞానం వంటిది ఉన్నది. ఎలా అనగా మత్సరము వివాదము ఎక్కడ ఉన్నా అక్కడ ప్రతి అలైరు ప్రతి నీచ కార్యం ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతోను మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారి అయినను లేనిది ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడును. ఆమేన్.